నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అయితే ఒక ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాకు అధికారంలో రాగానే మాకు విదేశాల్లో కలిపిస్తారని చెప్పి ఇప్పుడు వీళ్ళు ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉంటున్నారు. తక్కువ శాలరీతో పనిచేసుకుంటున్నారు, తక్కువ శాలరీతో ఎక్కువగా పనిచేస్తున్నారు. మాకు ఎక్కువ శాలరీ కావాలి, ఆరోగ్య బీమా కావాలని చెప్పి కొన్ని డిమాండ్స్ అంటే పెట్టుకున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి గారు మీకు అధికారంలో రాకముందు ఎలాంటి హామీలు ఇచ్చినారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? సార్ మేమంతా కూడా ఎస్ఎస్ఏలో గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మేము పీజీలు, బీఈడీలు, పిహెచ్డీలు చేసేసి ఈ ఉద్యోగానికి వచ్చేసాము. జిల్లా నియామక కమిటీ అయినటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి వాళ్ళం, హైలీ క్వాలిఫైడ్ వాళ్ళం. ఇవాళ సుతార్ మేస్త్రి గారికి 1200 కూలి అయితే నెలకు 36,000 రూపాయలు సంపాదించుకుంటున్నటువంటి తరుణంలో కనీసం 20,000 30,000 రానటువంటి పరిస్థితులలో మేము జీతాలు గడపాల్సి వస్తుంది. భార్య పిల్లల్ని పోషించుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పెరిగిన కనీస నిత్యావసర ధరలకు కూడా అనుగుణంగా మా జీతాలు పెరగలేదు. కాబట్టి ఈ యొక్క జీతాలు పెంచడమే కాకుండా మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేసి మా యొక్క జీవితాలకు మా ఉద్యోగాలకు భరోసా కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే గత పాలకులు ఏవైతే నిర్లక్ష్యం వహించారో దాన్ని అధిగమించి మీ సమస్య టీ తాగినంత లోపల ఇమ్మీడియట్లీ కూడా పరిష్కరించవచ్చు. ఒక 10 నిమిషాలు టీ తాగి లోపలికి పోయి బయటకు వచ్చేంత వరకు ఒక 10 నిమిషాలలో పరిష్కరించే సమస్య, ఇది పెద్ద సమస్య కాదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో ఈ పనిని పూర్తి చేస్తామని చెప్పేసి వరంగల్ ఏకశిల పార్కులో ధర్నా చేస్తున్న సందర్భంలో వారు మా ధర్నా శిబిరాన్ని సందర్శించి ఇచ్చినటువంటి హామీ, ఈ హామీ ఇచ్చేసి ఈనాటికి కూడా అది సంవత్సరం దాటిపోయింది. మరలా ఈ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులని మర్చిపోయి మరి ఇప్పటికీ కూడా మరి నిరాశకు నిస్పృహకు గురి చేస్తున్నప్పుడు తరుణంలో చాలా మంది చనిపోయారు. మా మిత్రులందరూ కూడా చనిపోయారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ జీవితాల్ని అసలు బాసారు. అయినా కానీ ప్రభుత్వాలు కనికరించట్లేదు, దయ చూపట్లేదు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు తన హామీని నిలబెట్టుకొని ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా సిఆర్పిఎల్ అయితేంది, ఐఆర్పిఎల్ అయితేంది, మెసెంజర్లను అయితేంది, ఆ తర్వాత ఉన్నటువంటి ఉద్యోగులు 9 వింగులు ఉన్నారు, కేజీబీ వాళ్ళు అయితేంది, వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి మినిమం టైం స్కేలు ఇంప్లిమెంటేషన్ ఇమ్మీడియట్లీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే అన్న, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో మీరు ప్రభుత్వం తీసుకెళ్లిరా? కేసీఆర్ గారు ఏం చెప్పారు అప్పుడు మరి ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చాలా మార్లు ఇదే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఇలా ధర్నా చేసి కూడా చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. ప్రభుత్వ పెద్దల్ని కలిసాము, హరీష్ రావు గారిని కానీ ఆనాటి ఉన్నటువంటి పెద్దలందరినీ కలిసాము. ఏం ప్రయోజనం లేకుండా పోయింది. 10 ఏళ్ళు గడిచిపోయింది, కనీసం మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరి అధ్యక్షులుగా అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇచ్చారు గనక ఇప్పుడు ముఖ్యమంత్రిగా వారే ఉన్నారు గనక వారు ఇచ్చినటువంటి హామీని మా పట్ల ఇమీడియట్లీ నెరవేర్చి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ రెగ్యులరైజ్ చేసి మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంటేషన్ చేస్తారన్న ఇమీడియట్లీగా ఆశించి ఈ రోజు ధర్నాకు వచ్చేసి దాదాపు సంవత్సరం కావాల్సింది ప్రభుత్వం వచ్చి. ఏ విషయంలో చూసినా ధర్నాలు, రాస్తారోకోలు, ఇంకా ప్రాంత ప్రభుత్వం లాగానే ఇది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి అసలు మీరు డిమాండ్స్ ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారికి? అసలు ఏమన్నారు? అసలు మీరు సార్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసిర్రా? ఇప్పుడు దశల వారీగా గతంలో మరి చాలా రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 21 రోజులు సమ్మె చేయడం జరిగింది. అయినా కానీ స్పందన రాలేదు. ఆ తర్వాత ఈ ప్రజాప్రభుత్వంలో మేము వచ్చేసి ధర్నాలు, తర్వాత మొన్న నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కానీ లేదంటే టీచర్స్ యూనియన్ కానీ మాకు సపోర్ట్గా నిలిచాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం లేదా ఇది మినిమం టైం స్కేల్ చేస్తామని చెప్పేసి కొంత వార్తలు తెలియటం జరుగుతుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి విద్యాశాఖ కూడా వారి దగ్గరనే ఉందని చెప్పేసి తెలిసింది కనుక వారు మా పట్ల ఇమీడియట్లీ న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రెగ్యులరైజేషన్ చేయాలని ఆశిస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ.